50కి అందిస్తున్న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ గాని కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరిన్ని వీడియోస్ మన ఛానల్ ఖచ్చితంగా వస్తాయండి. 450కి అందిస్తున్న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఈ యొక్క టాపిక్‌లో మనం చూసినట్లయితేనండి. హలో మిత్రులారా, మా ప్రత్యేక కథనానికి స్వాగతం. ఈరోజు మనం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ గురించి చర్చిద్దాము. అవును, రేషన్ కార్డు ద్వారా రేషన్ పొందుతున్న వారికి శుభవార్త అండి. ఇప్పుడు కేవలం 450కి మనకైతే గ్యాస్ సిలిండర్ అందనుంది. ప్రధానమంత్రి యోజన కింద మనకైతే ఈ గ్యాస్ సిలిండర్ను బీపీఎల్ దర్యాప్తు రేఖ దిగువ ఉన్న వాళ్ళకైతే కుటుంబాలందరికీ కూడా అందించారండి. అయితే ఇప్పుడు రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికైతే మరియు రేషన్ కార్డు తీసుకున్న వారు కూడా సదుపాయం మనకైతే పొందవచ్చని ప్రభుత్వం మనకైతే నిర్ణయించడం కూడా జరిగిందండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంతకుముందు ఖరీదైనగా మనకైతే ఉండేదండి. ఇంతకుముందు ఖరీదైన గ్యాస్ సిలిండర్ వల్ల చాలా పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. చాలా కుటుంబాలు ఇంత ఖరీదైన గ్యాస్ సిలిండర్ను కొనుగోలు చేయలేక స్టవ్పై ఆహారాన్ని వండుకోవాల్సిన పరిస్థితి మనకైతే ఏర్పడిందండి. దీనివల్ల వారి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా సమయం, వనరులు వృధా అవుతున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా గ్యాస్ సిలిండర్ ధరలు మనకి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందండి. ఇకపై పేద కుటుంబాలన్నిటికీ కూడా 450కి గ్యాస్ సిలిండర్ మనకైతే అందజేస్తామని ముఖ్యమంత్రి అయితే ప్రకటించడం కూడా జరిగిందండి. అదేవిధంగా ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధరల కారణంగా స్టవ్పై రొట్టెలు వండుకునే మహిళలకైతే ఈ నిర్ణయం ఉపశమనం కలిగించిందండి. పొయ్యి పొగ ఆరోగ్యానికి హానికరం కాబట్టి ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలకైతే ఇప్పుడు ఈ కొత్త పథకం ద్వారా మనకైతే ఇక్కడ చాలా తక్కువ ధరకి గ్యాస్ సిలిండర్ మనకైతే రాబోతుందండి. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అధిక ధరల కారణంగా దాన్ని కోల్పోయిన కుటుంబాలు ఇప్పుడు దాని ప్రయోజనం మనకి పొందుతారండి. గతంలో 600 గ్యాస్ సిలిండర్ మనకి లభించడంతో పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడేదండి. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య పేద కుటుంబాలకి పెద్ద ఊరటనిస్తుంది. ఈ పథకం పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తుందండి. తద్వారా వారి యొక్క రోజువారీ జీవనంలో కొంత సౌకర్యంగా ఉంటారు. పేద మరియు అణగారిక వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగని చెప్పుకోవచ్చండి. ఆహార భద్రత పథకం కింద ఉన్న కుటుంబాలకైతే ఈ వార్త నిజంగా ఒక సంతోషకరమైన వార్త అని చెప్పుకోవచ్చండి. 2024 జనవరి 1 నుంచి 450కి గ్యాస్ సిలిండర్ మనకు అందుబాటులోకి తెస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిందండి. అయితే ఈ ప్లాన్ ఇంకా పూర్తి స్థాయిలో కార్యరూపం మనకు దాచలేదు కాబట్టి సోషల్ మీడియా ద్వారా ఈ వార్త మాకైతే అందింది. కావున లబ్ధిదారులందరూ కూడా మీ సమీపంలో ఉన్న గ్యాస్ కనెక్షన్ కేంద్రాన్ని సందర్శించి అదే విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించారండి. ఈ పథకం ఎప్పుడు మరియు అమల్లోకి వస్తుందో అనే పూర్తి సమాచారం త్వరలో మన ఛానల్ మీకైతే ఖచ్చితంగా మేమైతే అందిస్తామండి. అందువల్ల పేద ప్రజలను అయితే దృష్టిలో ఉంచుకొని వారి యొక్క జీవన ప్రమాణాలు కూడా మనకైతే మెరుగుపరుస్తుందని చెప్పొచ్చండి. ఈ ప్రకారంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.